ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మరియు కర్ణుడు వీరందరూ కలిసి ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ద్వైతవనంలో ఉండేటువంటి మన ఆవుల యొక్క సంరక్షణ చూసుకోవాలి కాబట్టి మమ్మల్ని అక్కడ వెళ్ళడానికి అనుజ్ఞనివ్వండి అని కోరారు. కానీ వీరి మనసులో ఉండే విషయం ఏమిటంటే తమ దగ్గర ఉండేటువంటి సంపదలను అలాగే స్త్రీలను తీసుకువెళ్ళి ఈ అన్నిటినీ కూడా చూపిస్తూ పంచ పాండవులని, ద్రౌపదిని అవమానించాలని వీరి ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని తను సాక్షాత్తుగా లేకపోతే పరంపరగా తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు వీరిని వారిస్తూ ఉన్నాడు. వద్దయ్య, పాండవులందరూ కూడా మహా తపస్సంపన్నులు, ఆ ద్రౌపదీదేవి మహాసాధ్వీమణి, వారితో మీరెందుకు కయ్యాన్ని కోరుకుంటూ ఉన్నారు అని చెబుతూ అనేక వాక్యాలను చెప్పాడు. ఉషితో హి మహాబాహు ఇంద్రలోకే ధనంజయ దివ్యాన్యస్త్రాణ్యవాప్యాథ తతః ప్రత్యాగతో వనం. మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళి అనేక దివ్యాస్త్రాలను పొందాడు. అటువంటి దివ్యాస్త్రాలను పొంది ఇక్కడికి వచ్చాడు. కానీ అర్జునుడి గురించి మీకందరూ కూడా తెలిసిన విషయమే. ఎందుకుంటే అకృతాస్త్రేణ పృథివీ జితా భీభత్సునాపురా కిం పునఃస కృతాస్త్రోద్య నహన్యాత్వో మహారథ. రాజసూయాగ కాలంలో అతని దగ్గర అన్ని మహాస్త్రాలు లేవు. అలాగే కాండవప్రస్థ యొక్క దహన కాలంలో కూడా అతని దగ్గర అన్ని దివ్యాస్త్రాలు లేవు. కానీ అతనే ప్రపంచం మొత్తం కూడా తను సంచరించి భీమార్జునులు ఎంతో గొప్ప సంపదను తీసుకొచ్చారు. అలాగే అందరినీ ఓడించారు. అస్త్రాలు లేనప్పుడే వారి పరాక్రమం గురించి ప్రపంచమంతా కూడా మార్మోగిపోయింది. వారి పరాక్రమం, వారి కీర్తి ప్రతిష్టలను కూడా అందరికీ తెలిసాయి. అటువంటి వారు ఇప్పుడు దివ్యమైనటువంటి అస్త్రాలను పొందినటువంటి ఆ అర్జునుడితో మీరెందుకయ్యా యుద్ధాన్ని కోరుకుంటున్నారు? అది మంచిది కాదు కదా. అతన్ని ఎదురు వేసుకుంటే మనం అతని ఎదురు పడగలమా? అందరినీ కూడా అతను వధిస్తాడు కదా. అథవా మద్వచ శ్రుత్వా తత్ర యత్తా భవిష్యత ఉద్విగ్నవాసో విశ్రంభాత్ దుఃఖం తత్ర భవిష్యతి. ఒకవేళ మీరందరూ కూడా నా మాటను పాలిస్తూ పాండవులను కవ్వించే ప్రయత్నం చేయకుండా నిగ్రహంతో వెళతానంటే, అనగా వారి విషయానికి వెళ్లకుండా గోవుల యొక్క సంతతిని, గోవు యొక్క సంరక్షణ మాత్రమే చూస్తానంటే దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే తనంతటుగా తాను వచ్చి పాండవులు మిమ్మల్ని ఎవరు కూడా ఎదురు వేసుకోరు. వారికి ఆ విషయం వారికి అవసరం కూడా లేదు. మీరెక్కడ ఉన్నా కూడా ఇంతదాకా కూడా వారు ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచించలేదు. అలాగే మీకు కీడు చేయాలని వారెప్పుడు కూడా మీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. వారి యొక్క రాజ్యాన్ని పొందాలనే ప్రయత్నం చేశారు, కానీ మీ రాజ్యాన్ని పొందాలని వారు ఎప్పుడు కూడా అనుకోలేరు. అంటే మీ జోలికి వారు రారు, మీరు కూడా వారి జోలికి వెళ్ళవద్దు. అలాగే ఇన్ని దుఃఖాలు అనుభవించేటువంటి ఆ పాండవుల దగ్గరికి వెళ్ళడం అనేది మనకు శ్రేయస్కరమా? కాదు కదా. ఇది మనకు దుఃఖకరమే. అథవా సైనికా కేచిత అపకుర్యుర్యుధిష్ఠిరం తద్బుద్ధికృతం కర్మ దోషముత్పాదయేచ్చవః. దుర్యోధను గురించి, అలాగే దుర్యోధను యొక్క సైన్యం గురించి కూడా చక్కగా తెలుసుకున్నవాడు ధృతరాష్ట్ర మహారాజు. సామాన్యంగా రాజుగా ఉన్నవాడు కొంచెం సహనంతో ఉండవచ్చు, కానీ రాజు యొక్క మెప్పును పొందాలని ఆ సైన్యంలో ఉండేవారు కానీ లేకపోతే అమాత్యులు కానీ ఏవైనా కుచేష్టలు చేస్తూ ఉంటారు. ఈ కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. గొప్ప గొప్ప అధికారంలో ఉండేవారు వారి యొక్క మెప్పును పొందాలని కింది వర్గం వారు ఏం చేస్తారంటే, అనగా కింది స్థాయి వారు, అతని దగ్గర పని చేసేవారు ఏం చేస్తారంటే అతనికి కావలసిన పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా కాస్త అవహేళనగా ఉంటాయి, మరొకరిని అవమానించే విధంగా ఉంటాయి. అంతదాకా కూడా కాకపోయినా కూడా కొందరిని వధించడానికి కూడా వెనక ముందు చూడరు. కానీ రాజు యొక్క మెప్పును పొందాలి అనే ప్రయత్నంతో ఎన్నో కుకార్యాలు చేస్తుంటారు, దుష్టకార్యాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా
నీవు ఊరుకున్నప్పటికీ కూడా నీ సైన్యంలో ఉండేవారు ఏదైనా అపకారాన్ని ధర్మరాజ ప్రభుతులకు చేస్తే అదంతా కూడా తద్వారా వచ్చేటువంటి కీడు, దానికి బాధ్యత నీవే వహించవలసి ఉంటుంది. తస్మాత్ గచ్చంతు పురుషాః స్మరణాయాప్తకారిణః న స్వయం తత్ర గమనం రోచగే తవ భారత. అయ్యో మహారాజా, అక్కడికి వెళ్ళకపోతే గోవుల యొక్క సంరక్షణ చూసుకోలేము అని నీవు అనొచ్చవేమో, దానికి కూడా నేను వ్యవస్థ చేస్తానయ్యా. మనకు అత్యంత ఆప్తులైన వేరే అమాత్యులనో లేకపోతే వేరే మనుషులనో మంచి గోవుల యొక్క విషయంలో తెలుసుకున్న వాడిని పంపిద్దాం, మీరెవరు కూడా వద్దు. అందుకోసం మీరు వెళ్ళడానికి మాత్రం నేను అనుజ్ఞనివ్వలేను అని ఖరాఖండిగా ధృతరాష్ట్ర మహారాజు చెప్పేశాడు. దానికి సమాధానాన్ని శకుని ఈ విధంగా చెబుతూ, శకునిరువాచ ధర్మజ్ఞ పాండవో జ్యేష్ఠః ప్రతిజ్ఞాతం చ సంసది తేన ద్వాదశ వర్షాణి వస్తవ్యా నీతి భారత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవులలో జ్యేష్ఠుడైన వాడు అనగా అగ్రజుడైనటువంటి ధర్మరాజు గొప్ప ధర్మజ్ఞుడు, ధర్మాన్ని తెలుసుకున్నవాడు, అలాగే ధర్మాన్ని చక్కగా ఆచరించేవాడు కూడా. అతను ఇతపూర్వం సభలో ప్రతిజ్ఞ చేశాడు, మేము 12 సంవత్సరాల వరకు కూడా అరణ్యవాసం చేస్తామని ప్రతిజ్ఞ చేశాడు. అనువృత్తాశ్చ తే సర్వే పాండవా ధర్మచారిణః యుధిష్ఠిరస్తు కౌంతేయ ననః కోపం కరిష్యతి. అలాగే పాండవులలో ధర్మరాజే ధర్మబద్ధంగా ఉన్నాడంటే మిగతా వారు కూడా అతన్నే అనుసరిస్తారు, కాబట్టి వారందరూ కూడా ధర్మపరులే. అలాగే యుధిష్ఠిరుడికి మనపైన శత్రుత్వం అనేది లేదు కదా, మనం అటువంటి పనులు చేయలేదు కదా అని శకుని చెబుతూ ఉన్నాడు. అందుకోసం మనమందరం కూడా అక్కడికి వెళ్తామంటే తద్వారా వచ్చేటువంటి ప్రమాదం ఏముంది, మేము అతని జోలికి వెళ్ళము కదా అని తాము అక్కడికి వెళ్ళే విషయాన్ని సమర్థించుకుంటూ ఉన్నాడు శకుని. మృగయాం చైవ నోగంతుం ఇచ్ఛా సంవర్తతే వృషం స్మారణం తు చికీర్షామః నతు పాండవ దర్శనం. అలాగే మేమందరం కూడా అక్కడ మృగయ అనగా వేటాడటం కోసం వెళ్తున్నాం. దుష్ట ప్రాణుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులు తొలగించడం కోసం వేటాడాలి రాజుగా ఉన్నవాడు, అందుకోసం వెళ్తున్నాము. అలాగే అక్కడ ఉన్నటువంటి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ విహరించాలనే కోరికతో వెళ్తున్నాము. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది గో సంరక్షణ. ఆ గో సంరక్షణ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాము, పాండవులను చూడటానికో కాదు. కాబట్టి మాకు అనుజ్ఞనివ్వండి. నచానార్య సమాచారః కశ్చిత్ తత్ర భవిష్యతి నచ తత్ర గమిష్యామో యత్ర తేషాం ప్రతిశ్రయః. మేమేదైనా దుర్వినయపూర్వకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి వెళ్ళము, అలాగే మీరేదైతే చెప్పారో మీ ఆజ్ఞను శిరసా వహిస్తాము. అసలు మేమందరూ కూడా పాండవులు ఉండే చోటికి వెళ్ళము. అందుకోసం మా ద్వారా ఎటువంటి ప్రమాదం అనేది తలెత్తదు కాబట్టి మాకు దయచేసి అనుజ్ఞనివ్వండి అని స్పష్టంగా శకుని చెబుతున్నాడు. స్పష్టంగా శకుని చెప్పినటువంటి మాటలు మనం ఇంకొకసారి గుర్తు చేసుకోవాలి. పాండవుల యొక్క జోలికి వెళ్ళము, పాండవులని మేము ఎప్పుడు కూడా అపమానం చేయాలని అనుకోలేదు, పాండవులు ఉన్న ప్రదేశానికి మేము వెళ్ళము అని శకుని చెప్పాడు. తర్వాత ఏమి జరిగిందనే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ, వైశంపాయనువాచ ఏవ ముక్త శకునినా ధృతరాష్ట్రో జనేశ్వరః దుర్యోధనం సహామాత్యం అనుజగ్నే న కామతః. ఎంత చెప్పినప్పటికీ కూడా మాటల్లో ఒక విషయాన్ని, అలాగే వారి చేతల్లో వారి మనసులో వేరే విషయాలు ఉన్నాయనే విషయం ధృతరాష్ట్ర మహారాజుకు స్పష్టంగా తెలుసు. కానీ పుత్రవాత్సల్యం, అలాగే తన భార్య యొక్క తమ్ముడైనటువంటి శకుని యొక్క దుష్ట చాతుర్యం, వీటికి లోబడి తను అనుజ్ఞనిచ్చాడు. అలాగే నీ అమాత్యులతో సహా నీవు అక్కడికి వెళ్ళమని. కానీ న కామతః, తన మనప్రీతిపూర్వకంగా తను పంపించలేదు. కానీ అతను పట్టినటువంటి మొండి పట్టుకు తను వశుడై, పుత్రవాత్సల్యానికి వశుడై తాను వారికి అనుజ్ఞనిచ్చాడు. అనుజ్ఞాతస్తు గాంధారి కర్ణేన సహితస్తదా నిర్యయో భరతశ్రేష్ఠో బలేన మహతావృతః. ధృతరాష్ట్రుని అనుమతిని పొందినటువంటి దుర్యోధనుడు తన తమ్ముళ్లతో, కర్ణునితో, అలాగే శకునితో కలిసి గొప్ప సైన్యాన్ని పొందినవాడి ద్వైతవనం వైపు తను బయలుదేరాడు. దుశ్శాసనేన తథా సౌబలేన చ ధీమత సంవృతో భ్రాతృభిశ్చాన్యైః స్త్రీభిశ్చాపి సహస్రశః. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని,
అలాగే 100 మంది కౌరవులు వారి స్త్రీ, అలాగే కొన్ని వేలాది మంది స్త్రీలు, ఈ విధంగా అందరూ కలిసి ద్వైతవనం కోసం బయలుదేరుతున్నారు. తన్నిర్యాంతం మహాబాహం ద్రష్టుం ద్వైతవనం సరః పౌరాశ్చానుయయు సర్వే సహదారావనం చతత్. చక్కగా మనం ఆలోచించాలి. ఇప్పటికే ధర్మరాజు ప్రభుతుల వారందరూ కూడా వనవాసానికి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ధర్మరాజు ప్రభుతులను చూడాలనే కోరిక అక్కడ ఉన్నటువంటి పౌరజనులకు కూడా ఉంది. వారందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎప్పుడెప్పుడు ధర్మరాజు ప్రభుతులను చూస్తామని. ఎప్పుడైతే ద్వైతవనానికి దుర్యోధనుడు వెళ్తున్నాడనే విషయం తెలిసినదో అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా వీరితో పాటు బయలుదేరారు. ఎందుకంటే అలా ఆ నిమిత్తంతో ధర్మరాజును చూడవచ్చు అనే కోరికతో. అలా వెళ్ళేటువంటి దుర్యోధనుని ఎంత సైన్యం అనుసరించింది. 8 రథ సహస్రాణి 3 నాగాయుతాని చ పత్తయో బహుసాహస్రాః హయాశ్చ 90 8,000 రథాలు, అలాగే 3,000 ఏనుగులు, కొన్ని వేల పదాతి దళాలు, అలాగే 9,000 గుర్రాలు కూడా అతని వెనక బయలుదేరాయి. సామాన్యంగా ఒక గో సంరక్షణకు వెళ్ళేటువంటి రాజు వెనక ఇంత దళమైతే వెళ్ళదు కదా. కానీ పాండవులను అవమానపరచాలనే కోరికతో వెళ్తున్నాడు కాబట్టి ఇంత పెద్ద చతురంగ బల సైన్యంతో దుర్యోధనుడు బయలుదేరాడు. ఇంకా వారితో పాటు శకటాపణ వేషాశ్చ వణిజో వందినస్తథా నరాశ్చ మృగయాశీలాః శతశోత సహస్రశః. దుర్యోధనుడే మొదలైన వారి సామాన్లను తరలించడానికి వందలాది బండ్లు బయలుదేరాయి. అంగళ్ళు, అలాగే వేషభాష సామగ్రి ఇవన్నీ కూడా తీసుకువెళ్ళబడ్డాయి. కొన్ని వందల వేల వేటగాళ్ళు కూడా బయలుదేరారు. ఎందుకంటే స్పష్టంగా చెప్పాడు కదా దుర్యోధనుడే, అక్కడ ఉండేటువంటి ప్రజలను హింసించేటువంటి జంతువులు, క్రూర జంతువులను సంహరించడం కోసమని. అందుకోసం కొన్ని వేల మంది వేటగాళ్ళు కూడా బయలుదేరారు. తతః ప్రయాణే నృపతేః సుమహానభవత్ స్వనః ప్రావృషీవ మహావాయోః ఉద్ధతస్య విశాంపతే. వర్షాకాలంలో పెద్ద జంఝావాతంతో కూడినటువంటి వాయువు ఏ విధంగా అయితే గట్టిగా వీస్తాడో, ఎంత గట్టిగా అయితే శబ్దం వస్తుందో, అదేవిధంగా దుర్యోధనుడు కూడా కావాలనే ఎక్కువ శబ్దాన్ని చేసుకుంటూ తన దళంతో సహా ఆ ఘోషయాత్రకై బయలుదేరాడు. గవ్యూతి మాత్రే నివసత రాజా దుర్యోధనస్తదా ప్రయాతో వాహనై సర్వై తతో ద్వైతవనం సరః. 2 క్రోసుల దూరానికి వెళ్ళారు. దాన్ని గవ్యూతి అని అంటారు సంస్కృతంలో. ఒక గవ్యూతి అంటే 2 క్రోసులు. ఒక క్రోసు అంటే దాదాపుగా 3.5 మైళ్ళు, అనగా దాదాపుగా 7 కిలోమీటర్ల దూరానికి వెళ్ళి వీరందరూ కూడా ఒక కాస్త విడిది ప్రాంతాన్ని చేసుకున్నారు దుర్యోధన ప్రభుతులు. అక్కడే తమ సమస్త పరివారాన్ని కూడా అక్కడే విశ్రమింపజేసిన తర్వాత కొంతకాలం తర్వాత, అనగా ఒకరోజు విశ్రాంతి తీసుకొని మరుసటి నాడు ఉదయాన్నే వీరందరూ కూడా బయలుదేరారు అని చెబుతూ ఇక్కడికి 239వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 240వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. వైశంపాయనువాచ అథ దుర్యోధనో రాజా తత్ర తత్ర వనే వసన్ జగామ ఘోషానభితః తత్ర చక్రే నివేశనం. వైశంపాయని మహర్షి గారు జనమేజయునికి చెబుతూ, ఓ జనమేజయ, అటు తర్వాత దుర్యోధనుడు ద్వైతవనంలో అక్కడక్కడ నివసిస్తూ ఉన్నాడు. ద్వైతవనం యొక్క ప్రాంతానికి చేరుకున్నాడు. చేరుకుని అక్కడక్కడ నివసిస్తూ గోసంపద ఎక్కడైతే ఉందో ఆ చోటికి బయలుదేరి వెళ్ళి అక్కడ తాత్కాలికమైనటువంటి ఒక వసతిని కూడా తను నిర్మింపజేశాడు. రమణీయే సమాజ్ఞాతే సోదకే సమహీరుహే దేశే సర్వగుణోపేతే చక్కురావసతాన్నరాహ. ఎక్కడైతే దట్టంగా చెట్లన్నీ కూడా ఉన్నాయో, అనగా ఎక్కడైతే చల్లగా ఉందో, ఎండ అనేది ఎక్కడ ఎక్కువగా పడదో అటువంటి చోట, అలాగే నీరు కూడా సమృద్ధంగా దొరికేటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ మంచి చోట చూసుకుని తాత్కాలిక వసతుల యొక్క ఏర్పాట్లను వీరందరూ కూడా చేసుకున్నారు. తతైవ తత్సమీపస్థాన్ పృథుగా వసతాన్ బహూన్ కర్ణస్య శకునేశ్చైవ భ్రాతృణాం చైవ సర్వశః. దుర్యోధనుడు తనకెక్కడైతే తాత్కాలిక వసతి అనగా విడిది ఏర్పాటు చేసుకున్నాడో దానికి దగ్గరలోనే కర్ణునికి, శకునికి, దుశ్శాసనుడికి ఈ విధంగా తన తమ్ముళ్ళకందరూ కూడా విడుదలను ఏర్పాటు చేయించాడు. దదర్శ శతదాగావః శతశోత సహస్రశః అంకైర్లక్షైశ్చ తాస్సర్వాః లక్షయామాస పార్థివః. ఆ తాత్కాలిక నివేశనం అనేది ఏర్పాటైన తర్వాత
దుర్యోధనుడు వేలాదిగా ఉండేటువంటి గోవుల యొక్క సంపదను పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఆ గోవులన్నిటికి కూడా గుర్తింపు తను నిర్వహిస్తున్నాడు. గోవులను గుర్తించాలి. ఒక్కొక్క ప్రతి గోవు కూడా ఈ కాలంలో ఏదో ఈ ట్యాగింగ్ అని అంటూ ఉంటాం. ఆ విధంగా ప్రతి ఒక్క గోవుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తుని ఏర్పాటు చేసుకుని అటువంటి గుర్తులు వారందరూ కూడా నిర్ణయించి వాటికి ఆ గుర్తులు వేస్తూ అంకయామాస వత్సాంశ్చ జగ్నే చోపసృతాంస్త్వపి బాలవత్సాశ్చయాగావః కాలయామాస తా అపి. గోవులనన్నీ కూడా ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉన్నారు. ఏ వయస్సు యొక్క గోవులు ఎన్నున్నాయి, అలాగే గోవుల యొక్క వత్సాలు ఎన్నున్నాయి, ఈ విధంగా ప్రత్యేకంగా లెక్క వేస్తూ వాటికి ప్రత్యేకంగా చిహ్నాలు అనగా గుర్తులు కూడా వేస్తూ ఉన్నారు. ఎందుకు వేస్తారంటే ఇదంతా కూడా గోవులు ఎన్నున్నాయి, వాటి ద్వారా పాల దిగుబడి ఎలా ఉంటుంది, ఏ ఏ పాలల్లో ఎంత కొవ్వు శాతం ఉంటుంది, అలాగే ఎన్ని గోవులు త్వరలో అవన్నీ కూడా పాలను ఇవ్వడం ఆపివేస్తాయి, దానికి తగ్గట్టుగా గోవుల యొక్క సంపదను ఇంకా ఎలా పెంచుకోవాలి, ఈ విధంగా గోవు తను పుట్టినప్పటి నుండి ప్రారంభించి చివరిగా పాలు ఇచ్చే వరకు కూడా ప్రతి ఒక్క యోగక్షేమాన్ని, ఆ గోవుల యొక్క స్వాస్థ్యాన్ని, ఆ గోవులు ఎటువంటి రోగాల బారిన పడకుండా, అలాగే గోవు సంపద ఎంత పెరిగితే దేశం అనేది అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందుతుంది. ఈ కాలంలో కూడా గోవుల యొక్క సంపదను పొంది ఎన్నో దేశాలు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాయి. అవే స్వయం సమృద్ధిని చెందాయి అనే విషయాన్ని కూడా మనం సోదాహరణపూర్వకంగా తెలుసుకుంటూనే ఉంటాం. ఆ కాలంలో మన భారతదేశంలో కొన్ని కోట్ల గోవులు ఉండేవి. ఆ విషయాన్ని స్పష్టంగా మహాభారతం చెబుతూ ఉంది. అత స్మారణం కృత్వా లక్షయిత్వా త్రిహాయనాన్ వృతో గోపాలకై ప్రీతః వ్యాహరత కురునందనః. ఆ విధంగా గోవుల యొక్క సంఖ్యానాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత గోపాలక వృంద పరివృతుడైనటువంటి కురునందనుడైన దుర్యోధనుడు అక్కడ ప్రసన్న చిత్తంతో విహరించసాగాడు. అనగా త్రిహానయాన్ అంటే 3 సంవత్సరాలు కలిగిన వయసులో ఉండేటువంటి వృషభాలు అనగా గోవుల ఎద్దులు ఏవైతే పురుష గోవులు ఉంటాయో వాటిని కూడా లెక్కిస్తాడు. వాటి లెక్కబట్టేనే తదుపరి గోవుల యొక్క సంతతి పెరిగే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఆ విధంగా ప్రత్యేకంగా గోవుల యొక్క సంఖ్యను లెక్కించిన తర్వాత తను ప్రసన్న చిత్తంతో సంచరిస్తూ ఉన్నాడు. సచ పౌరజన సర్వః సైనికాశ్చ సహస్రశః యథోపజోషం చిక్రీడు వనే తస్మిన్ యథామరాః. ఇక ద్వైతవనం ఇంతవరకు కూడా ఎంతో పెద్ద నగరంలో ఉన్నారు. ఈ కాలంలో కూడా మనం సామాన్యంగా మనమైనా లేకపోతే పిల్లలతోనైనా అలా అడవులకు వెళ్తే ఎంతో సరదాగా ఉంటాం. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ, స్వచ్ఛమైనటువంటి గాలి కానీ, అలా మట్టి కాళ్లకు తగిలి ఎన్ని రోజులైపోయిందో అన్నట్టుగా ఉంటాం మనమందరం కూడా. అదేవిధంగా దుర్యోధనుడు వారి సైనికులందరూ కూడా వారందరూ కూడా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నారు. దుర్యోధనుడితో పాటు వచ్చినటువంటి పౌరజనులు, పురప్రజలు వారు కూడా ఆనందంతో ఆ ద్వైతవనంలో వారు కూడా విహరిస్తూ ఉన్నారు. కొన్ని వందల వేల మంది వారందరూ కూడా సుఖంతో అక్కడ ఆనందంగా ఉన్నారు. ఏ విధంగా అంటే స్వర్గలోకంలో ఏ విధంగా అయితే దేవతలు విహరిస్తారో అంతే సుఖంగా వీరందరూ కూడా ఇక్కడ విహరించసాగారు. తతో గోపా ప్రగాతారః కుశలా నృత్య వాదనే ధార్తరాష్ట్రముపాతిష్టన్ కన్యాశ్చైవ స్వలంకృతాః. ఇక ఎక్కడైతే తను గోవుల సంపద ఉందో అక్కడికి వచ్చాడు దుర్యోధనుడు. అక్కడే ఉండేటువంటి గోపాలకులు వారందరూ కూడా ఈ దుర్యోధనుని సంతోషపెట్టడం కోసం నృత్యాలు, వాద్యాలు, ఈ విధంగా వారి కళలను కూడా అక్కడ ప్రదర్శిస్తున్నారు గోపాలకులు. అదంతా కూడా చూస్తూ వారి యొక్క ఆహార్యాన్ని, వారి యొక్క అలంకరణను అన్నిటిని కూడా చూస్తూ వారి కన్యకలను, అలాగే వారి దగ్గర ఉండేటువంటి గో సంపదలను చూస్తూ దుర్యోధనుడు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. సస్త్రీగణావృతో రాజా ప్రహృష్ట ప్రదదౌ వసు తేభ్యో యథార్హమన్నాని పానాని వివిధాని చ. దుర్యోధనుడు తన రాణివాస స్త్రీలు, తమతో వచ్చినటువంటి కొన్ని వేలాది మంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో కూర్చుని ఆ గోపాలకుల యొక్క నృత్యాన్ని, వాద్యాన్ని తిలకించాడు, విన్నాడు. విని తమ దర్శనార్థం వచ్చినటువంటి ఆ గోపాలకులకి సమృద్ధిగా ధనాన్ని, అలాగే అన్నపానీయాదులను కూడా అందించి వారిని సంతోషపెట్టాడు. తతస్తే సహితా సర్వే తరక్షూన్ మహిషాన్ మృగాన్ గవయర్క్షవరాహాంశ్చ సమంతాత్ పర్యకాలయన్. ఎప్పుడైతే గోవుల యొక్క సంతతిని లెక్కించడం అనేది అయిపోయిందో తర్వాత జరిగే కార్యక్రమం అనగా వేటకు వెళ్ళాలి. ఆ వేటకు కూడా దుర్యోధనుడు అతని సైనికులతో సహా కలిసి వెళ్ళాడు.
వెళ్ళి అక్కడ ఉండేటువంటి క్రూర మృగాలు వాటిని బాగా హింసిస్తూ ఉన్నాడు, అనగా వాటిని తను వధిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా శివంగులు అనగా తరక్షు అనే ఏవైతే ప్రాణులు ఉంటాయో వాటిని, అడవి దున్నలను, గవయములు అనగా శరభాలు అనగా ఇతపూర్వం కూడా మనం చెప్పుకున్నాం. శరభము అంటే 8 కాళ్లతో ఉండేటువంటి సింహం లాంటి జంతువు. ఇది సింహాన్ని కూడా వధించి సింహాన్ని కూడా ఆహారంగా స్వీకరిస్తుంది. అంత గొప్ప బలశాలి అయినటువంటి ఆ శరభాన్ని కూడా తను సంహరిస్తూ, అలాగే వరాహాలు, భల్లూకాలు, ఈ విధంగా కొన్ని వేల ప్రాణులను సంహరిస్తూ, అనగా వేటి ద్వారా అయితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటాయో అంత మాత్రమే వేటాడాలి, ఇది రాజు యొక్క ధర్మం. ఆ విధంగా ఇతను కూడా అక్కడ వేటాడిస్తూ సంహరిస్తూ సంచరిస్తూ ఉన్నాడు. సతాన్ శరైర్ వినిర్భిద్య గజాంశ్చ సుబహూన్ వనే రమణీయేషు దేశేషు గ్రాహయామాస వైమృగాన్. దుర్యోధనుడు అలా వేటాడుతూ ఎన్నో రమణీయ ప్రదేశాలు చూశాడు. ఎన్నో సెలయేళ్ళు, ఎన్నో పర్వతాలు, చిత్ర విచిత్రమైనటువంటి వృక్షాలు, వాటితో పాటు కొన్ని వందల ఏనుగులను, అవి ఎక్కడైతే ప్రజలపైకి వస్తున్నాయో వాటిని దూరంగా వాటిని తరిమి కొడుతూ ఉన్నాడు. గోరసాన్ ఉపయుంజానః ఉపభోగాంశ్చ భారత పశ్యన్స రమణీయాని వనాన్యుపవనాని చ. దుర్యోధనుడు ఆ ద్వైతవనంలో తన మిత్రులతో కలిసి తిరుగుతూ ఉన్నాడు. అక్కడ విరివిగా గోక్షీరం అనేది దొరుకుతుంది. ఆ గోక్షీరాన్ని తను స్వీకరిస్తూ, ఇంకా ఇతర భోగాలను కూడా తను అనుభవిస్తూ, రమణీయ ప్రదేశాలను దర్శిస్తూ అలా సంచరిస్తూ ఉన్నాడు. ఆ వనం ఇలా ఉన్నదంటే మత్త భ్రమర జుష్టాని బర్హిణాభిరుతాని చ అగచ్చదానుపూర్వేణ పుణ్యం ద్వైత వనం సరహ. కొన్ని కోట్ల తుమ్మెదలు అక్కడ ఉన్నాయి. ఈ కాలంలో ప్రాయశః తుమ్మెద అంటే చాలామందికి తెలియదు. అటువంటి కొన్ని కోట్ల తుమ్మెదలు అక్కడ స్పష్టంగా తిరుగుతున్నాయి. వాటి రోదన అనగా అవి ఏవైతే ఘీంకారం చేస్తూ ఉంటుందో అదంతా కూడా వినబడుతుంది. కొన్ని కోట్ల మయూరాలు కూడా అక్కడ నృత్యం చేస్తున్నాయి. అటువంటి అందాలన్నీ కూడా వారు చూస్తున్నారు. వారు చూస్తూ అలా తనివి తీరా వాటిని చూసి ఆస్వాదించిన తర్వాత వారందరూ కూడా క్రమంగా ధర్మరాజు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ద్వైతవన ప్రాంతానికి వీరందరూ కూడా చేరుకున్నారు. మత్త భ్రమర సంజుష్టం నీలకంఠరవాకులం సప్తచ్ఛద సమాకీర్ణం పున్నాగ వకులైర్యుతం. వారు వచ్చినటువంటి ప్రాంతం, ఆ ద్వైతవనం ప్రాంతం ఎలా ఉన్నదంటే మత్త భ్రమర సంజుష్టం, మదోన్మత్తంగా తిరిగేటువంటి భ్రమరాలు వాటితో కూడినది ఉన్నది. అలాగే కొన్ని విషసర్పాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. విషసర్పాల యొక్క ఏవైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవి బుసగొడుతుంటాయో ఆ బుసబుసలన్నీ కూడా అక్కడ వినబడుతున్నాయి. ఈ విధంగా ఆ నీలకంఠరవాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ సరోవరంలో 7 ఆకులతో కూడినటువంటి కొన్ని వేల అరటి చెట్లు మొలిచాయి. ఆ అరటి చెట్లతోనే ఆ ద్వైతవన సరోవర ప్రాంతం మొత్తం కూడా నిండిపోయింది, ఆచ్ఛాదమైంది. అటువంటి సరోవర ప్రాంతానికి పున్నాగము, వకుల వృక్షాలు అవన్నీ కూడా తీర్చిదిద్దినట్టు ఆ వనదేవత యొక్క సౌందర్యాన్ని ఇంకా ఇమడింపజేస్తున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి ప్రదేశానికి దుర్యోధన ప్రబుధులు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వారి వృత్తాంతాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.